నేను మా ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళు, క్యాబ్ బుక్ చేయాలా? అదేంటి, నువ్వు డ్రాప్ చేయవా? నాకేం ఖాళీ లేదు. డాడీకి నువ్వు డ్రాప్ చేస్తావని చెప్పాను. ఇప్పుడు నువ్వు రాకపోతే ఆయన ఏమనుకుంటారు? ఏమనుకుంటారు అనుకోని, నేనేమన్నా మీ డాడీలా ఖాళీగా ఉన్నానేంది? అవును, అందరూ నీలాగే బిజీగా ఉండరు కదా. మనుషుని వాల్యూ తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఏయ్, ఏంది నీకు అలా పని చేసుకుని నాకు అనిపించట్లేదా? ఎలా వెళ్తాను, నువ్వు బిజీగానే ఉండు. అన్నట్టు ఆ టేబుల్ మీద కవర్ పెట్టా చూడు, హ్యాపీగా ఉంటావు. ఏంటిది? చదువు. దేనికి ఇప్పుడు ఇది? నీ లైఫ్కి నా లైఫ్కి సెట్ కావట్లేదు. నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అయితే డైవర్స్ ఎందుకు? నేను చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నా. ప్లీజ్ అలా చెయ్యకు. నీకు తెలుసు కదా నీకోసం నేను ఎన్ని సాక్రిఫైస్ చేశాను. నువ్వు ఇంకేం చేయక్కర్లేదు, హ్యాపీగా ఉండు. ప్లీజ్. నువ్వు ఉండద్దంటే ప్లీజ్ ప్లీజ్ అంటావేంటి? వెళ్ళరు. సార్. అది కాదు. హే, ఫోన్లో బాస్. ఇది నా లైఫ్ మ్యాటర్. ఫోన్లో బాస్, ఇది నా లైఫ్ మ్యాటర్. ఓకే సార్. ఓకే సార్. ఎలా జరిగిందిరా అసలు? ఆ రోజు అవార్డు వచ్చిందిరా. స్టీరింగ్ ఫాస్ట్గా తిప్పేసరికి కంట్రోల్ తప్పింది. ఒంటరిగా ఎందుకురా ఉండడం? శ్వేతాన్ని పిలవచ్చు కదా. ఈ మొహం బెట్టింగ్ పిలవాలరా? తను చాలా బాధ పెట్టా. అయినా నాకు ఇలాగే జరగాలరా. ఒంటరితనం ఎంత బాధగా ఉంటుందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. సరేరా, జాగ్రత్త. ఏదైనా కావాలంటే కాల్ చేయి. నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతా మరి. నువ్వు వస్తావని అనుకోలేదు శ్వేత. రాకుండా ఎలా ఉంటాను? ప్రేమించాను కదా. సారీ శ్వేత, నేను ఇంకెప్పుడు బాధ పెట్టను. ఒకసారి కాల్ చేసి చెప్తే ఏమవుతుంది? చేయాలని అనిపించింది, కానీ దీన్ని ఒకసారి కూడా సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు అవసరానికి కాల్ చేస్తే నువ్వేమనుకుంటావా అని. ఏమంటాను? భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరు తోడుగా ఉండటమే కదా. జాబ్ వల్ల నేను ఒకసారి కూడా పట్టించుకోలేదు. నిన్ను అనరాని మాటలన్నీ చాలా అన్నాను. నీకు కోపం రాలేదా? పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేయటమే కదా ఒక మనిషి రెస్పాన్సిబిలిటీ. ఏదేమైనా మళ్ళీ కలిసి ఉండడానికి ఇదొక అవకాశం అనుకుందాం. సారీ శ్వేత, నేను ఇంకెప్పుడు బాధ పెట్టను. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.